నేను చెప్పాలి రాజీవ్ వికాస్ని మనకు సివిల్ చూస్తున్నారు అనేటువంటిది ఫస్ట్ చెప్పిండ్రు. తర్వాత మళ్ళీ కాదు. మిత్రులారా, అందరికీ నమస్కారం. నా పేరు షేక్ మొహమ్మద్ ఫయాజ్. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యునిగా కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. నాతో పాటు ఈ పత్రికా సమావేశంలో మా పార్టీ మహిళా సమైక్య నాయకురాలు, జిల్లా కార్యవర్గ సభ్యురాలు కామ్రేడ్ ఇంద్రమ్మ గారు, మండల పార్టీ కార్యదర్శి కామ్రేడ్ శివుడు గారు, కిరణ్ గారు, యూసుఫ్ గారు, మామిడి చెట్ల వెంకటస్వామి గారు, జంగం శివుడు గారు, సి శేఖర్ గారు, రమేష్ గారు మొదలైన వారందరూ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈనాటి ఈ పాత్రికేయుల సమావేశం ఒక ఉద్దేశం, నేడు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం, హోమ్ మినిస్టర్ అమిత్ షా ఈ దేశంలో కమ్యూనిజాన్ని రూపుమాప చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఆపరేషన్ కగార్ అనేటువంటి ఒక దుర్మార్గ ఆపరేషన్కి శ్రీకారం చుట్టి నిజానికి నక్సలిజాన్నో ఇంకో విధాన్నో అంతం చేయాలని, శాంతిని నెలకొల్పాలని ఈ ఆపరేషన్ చేసి ఉంటే కమ్యూనిస్టులు దీన్ని ఇంతగా వ్యతిరేకించే వాళ్ళు కాదు. కానీ ఈరోజు అమిత్ షా వారి మిత్రుడైనటువంటి ఆదానికి లాభాన్ని చేకూర్చడానికి, అడవి సంపదను మొత్తం కార్పొరేటివ్ శక్తులకు, విదేశీ శక్తులకు దోచిపెట్టడానికి ఆ అడవిలో విధ్వంసం సృష్టించి అమాయకులైనటువంటి అక్కడున్న గిరిజనుల ప్రాణాలను తీయడం జరుగుతూ ఉంది. నక్సలైట్ల ముసుగులో అనేక వందల వేల మంది గిరిజనుల్ని హతమారుస్తున్నటువంటి ఈ దారుణమైనటువంటి చర్యను సిపిఐగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజం, ఒక కేంద్ర హోంమంత్రి వచ్చే మార్చి 22 నాటికి నక్సలైట్లని ఏరి పారేస్తామనేటువంటి ఈ భాష చాలా విచిత్రకరమైనటువంటిది. దేశంలో ఏ అసాంఘిక శక్తులైనా సరే మాతో చర్చించండి అని ముందు ప్రభుత్వం ఆహ్వానించాలి. ఒక ప్రజాస్వామ్య శాంతియుత స్వభావం కలిగినటువంటి దేశం, ఆ దేశానికి ఒక హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళతో చర్చించాల్సింది పోయి వాళ్ళు చర్చలకు మేము సిద్ధమని మావోయిస్టు పార్టీ వాళ్ళు చెప్తున్న ఒక్కొక్కరిని పట్టుకెళ్ళి అగ్రనాయకులంతా కూడా ఎన్కౌంటర్ చేసి వారి శవాలను కూడా వారి కుటుంబాలకు ఇవ్వకుండా చేస్తున్నటువంటి ఈ మారణ హోమం కరెక్ట్ అయినది కాదు. నేను నక్సలైట్లకు కూడా ఎవరైతే ఈ మావోయిస్టు ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్టు మావోయిస్టు పార్టీలకు వాళ్ళకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అశాంతి తుపాకుల ద్వారా చేసే ఉద్యమాల ద్వారా ప్రజలకు మీరు చేయాలనుకున్న నేను 1% కూడా చేసే ప్రస్తుతం మారిన పరిస్థితులు ఉంది. కాబట్టి మీరు కూడా ప్రజల్లో ఉండాలి. అందరూ కలిసి ఈ దేశంలో ఉన్నటువంటి ఎర్రజెండా మొత్తం కలిసి ఈ దేశంలో ఉన్న పీడితుల్ని పీడించే బూర్జువ శక్తులపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఈ దేశంలో విప్లవం రావడం ఎంతో దూరం ఉండదు. కాబట్టి మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వం కూడా అలా ఆలోచించాలని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ ఆపరేషన్ కగారును ఆపి మావోయిస్టు పార్టీతో చర్చలు జరిపించాలని, ఈ బూటకపు ఎన్కౌంటర్లని స్వస్తి పలకాలని సిపిఐగా మా ఆల్ ఇండియా కమిటీ, రాష్ట్ర కమిటీ, జిల్లా నియోజకవర్గ కమిటీలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. అందులో భాగంగా ఇది కూడా చేయడం జరుగుతోంది. ఇక రెండో విషయం ఈరోజు రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ భాగస్వాములుగా వాళ్లతో కలిసి ఓట్ షేరింగ్ ద్వారా మేమంతా కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యంలో కూడా ఉండడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేసేటువంటి ప్రక్రియలో 100% అమలు చేయడంలో వాళ్ళు ఎందుకో చిత్తశుద్ధి చూపించినట్టు కనబడడం లేదు. వాళ్ళ 6 గ్యారెంటీలు ఎక్కడ కూడా అసలు అమలయ్యేటువంటి పరిస్థితి మనకు కనబడడం లేదు. నేను ఒకటే రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికైన సందర్భంగా మేమందరం కూడా సంతోషించాం. మహబూబ్ నగర్ జిల్లా నుంచి ప్రథమ ముఖ్యమంత్రి అయినటువంటి బొరుగుల రామకృష్ణరావు గారు తర్వాత మళ్ళీ ఒక యువ నాయకుడు ముఖ్యమంత్రిగా వచ్చారనేటువంటి అభిప్రాయం నాకు ఉన్నది. కానీ ఎందుకో ప్రజల్లో అనుకోనినటువంటి అసంతృప్తి చాలా కనబడుతోంది గ్రౌండ్లో. ముఖ్యంగా ఈ ఇందిరమ్మ ఇళ్ళు విషయంలో ప్రజలు చాలా తీవ్రంగా అసంతృప్తితో ఉన్నారు. అసలు ఆ ఇండ్లు ఎవరికి వచ్చాయి, ఎవరికి ఇచ్చారు? ప్రతి నియోజకవర్గానికి 3000 పైచిలకు
ఇళ్ళు ఇస్తామని చెప్పారు. కానీ ఆ లిస్టులు ఏంటి, ఆ గ్రామాల్లో ఎవరి పేర్లు ఉన్నాయి, ఎవరి పేరు రాలేదు, అందరి దరఖాస్తు ఇస్తున్నారు. ఒక్కొక్క గ్రామంలో వందల సంఖ్యలో 1000 దాకా గ్రామాన్ని బట్టి దరఖాస్తులు తీసుకున్నారు. కానీ ఇంతవరకు ఎవరి పేర్లు వచ్చాయనేటువంటి విషయాన్ని పెద్ద టాప్ సీక్రెట్గా ప్రభుత్వం మెయింటైన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రజలందరూ ఈ విషయంపై చాలా అయోమయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. తర్వాత ఈ ఈ రైతు భరోసా కానీ లేకపోతే రుణమాఫీ కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికి కూడా రైతులకు అందడం లేదు. ఇప్పుడు చూస్తే వర్షాకాలం ప్రారంభమవుతుంది, రైతులంతా కూడా ఈ కార్తీలో మొత్తం వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్ళిపోయి విత్తనాలు వేసి అంత పంట పొలాల్లో వాళ్ళ పనుల్లో నిమగ్నమయ్యేటువంటి పరిస్థితి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా రైతులకు కావాల్సినటువంటి సౌకర్యాలు అందినప్పటికీ పూర్తి స్థాయిలో అందడం లేదనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు గ్రహించాలని మేము వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. విత్తనాల పంపిణీ కానీ అంత నకిలీ విత్తనాలు, రైతులకు సరిపోయేటువంటి విత్తనాలు కూడా ఎక్కడ అందేటువంటి పరిస్థితి కనబడడం లేదు. మహిళలకు 2500 రూపాయలు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని కోటి ఆశలతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ప్రజలందరూ కూడా నమ్మి ఎక్కువ శాతం మహిళలు ఓట్లు వేశారు. కానీ ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులు అయినప్పటికీ, సంవత్సరంన్నర దాటుతున్నప్పటికీ ఇంకా గత ప్రభుత్వం పైన ఇంకోటో చెప్పి కాలయాపన చేయడం అనేది కరెక్ట్ కాదు. తక్షణమే ఈ మహిళలకు 2500 నగదు ఏదైతే ఇస్తామన్నారో అదంతా కూడా ఇవ్వాలి. సిలిండరు, కరెంటు, ఇతర అన్ని అంశాలపై ఇస్తున్నటువంటి సబ్సిడీలను 100% అమలు చేయాలి. వారు ఇస్తామన్నట్టు అమలు చేస్తామన్నటువంటి 6 గ్యారెంటీల అమలుకు రేవంత్ రెడ్డి సర్కారు ఖచ్చితంగా కృషి చేయాలని మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే 420 ఏదైతే వాళ్ళు 420 హామీలు ఇచ్చారో ఆ 420 హామీలను కూడా ఒక్కొక్కటిగా అమలు చేయాలని వారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. తక్షణమే ఎన్నికలు నిర్వహించే ప్రక్రియ కూడా ప్రారంభించాలని, గ్రామాల్లో ఇప్పటికే స్పెషల్ సెక్రటరీ లేకపోతే పరిపాలనా విభాగం అంతా స్పందించిపోయింది. పట్టణాల్లో వీధులు లేవు, కాలువలు సరిగ్గా ఏది కూడా సక్రమంగా జరగలేదు. గ్రామాల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కాబట్టి ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వం ఒక స్పష్టత తీసుకొచ్చి వీలైనంత త్వరగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని నిన్ననే హైకోర్టు కూడా గైడ్లైన్స్ ఇచ్చినట్టుంది 2 రోజుల క్రితమే. ఆ వైపుగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికగా స్థానిక సంస్థల ఎన్నికలను తక్షణమే నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. చాలా టైం అయింది కాబట్టి ఆ వైపుగా నిర్వహించాలని మేము వారికి రిక్వెస్ట్ చేస్తూ డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి. ఇక అసలు విషయం ఏమిటంటే, మేము చాలా రోజుల నుంచి ఈ మొలచింతపల్లి గ్రామంలో ఏదైతే జీల్దార్ చెరువు నుంచి వచ్చి రావాల్సినటువంటి సాగునీరు దాదాపుగా ఒక దశాబ్దన్నర కాలం నుంచి, అంతకు ముందు నుంచి రంగదాస్ గారి కాలం నుంచి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత రైతులు, సాగు చేసే రైతులంతా కూడా చాలా పెద్ద ఎత్తున దానిపై ఆశలు పెట్టుకోవడం జరిగింది. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, వ్యవస్థ మారింది, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. ప్రతిసారి వచ్చిన ప్రతి ఒక్కరూ దానిపైన ఏదో ఒక మాట చెప్పి కాలయాపన చేసి వాళ్ళ పదవీ కాలను ముగించుకొని పోతున్నారు. కానీ మొలచింతపల్లి పరిసరాల్లో ఉన్నటువంటి రైతులు, ముకుడుగుండం ఉన్నటువంటి ఆ మొత్తం ఆయకట్ట ఏదైతే ఉందో ఆ రైతులందరూ కూడా తీవ్ర నష్టమే జరుగుతుంది. దానిపై ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక యుద్ధ ప్రాతిపదికగా చర్యలు తీసుకోవాలని సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో దానికి సంబంధించి చాలా మంది ఇప్పుడున్న మంత్రి గారికి, గతంలో ఉన్న ఎమ్మెల్యే గారికి, మసూదరావు గారి కాలం నుంచి, దానికి అంతకుముందు కాలం నుంచి కూడా దానిపైన మా పార్టీ పెద్ద ఎత్తున ఒకటే స్టాండ్తో తీసుకురావడం జరిగింది. గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి కూడా అక్కడ ఉన్న మా పార్టీ మండల నాయకత్వం, ఆ గ్రామ నాయకత్వం, అక్కడ ఆయన వచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన సందర్భంలో ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి స్థాయిలో కూడా దీన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లినా కూడా సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుందని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఆ కార్యక్రమం చేయాలని కోరుతున్నాం. దాంతోపాటు ఈ కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి నల్లమల్ల అడవిలో లభిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి ముడిసరుకు, ఎదురు బొంగు, సున్నపు రాయి, సిమెంటు రాయి, గ్రైనేడు, అనేక ముడిసరుకులు మనకి ఇక్కడ పుష్కలంగా లభిస్తాయి. ఆ ముడిసరుకుల ద్వారా ఈ ప్రాంతాల్లో పరిశ్రమలు నిర్మించి ఆ పరిశ్రమల ద్వారా ఇక్కడ చదువుకున్న యువకులకు
ఉపాధి కల్పించి ఉద్యోగాలు చేయాలని ఈ హైదరాబాదు ఇతర నగరాలకు వెళ్ళి కూలీ నాలి చేసుకుని బతుకుంటున్న వాళ్ళకి ఉపాధి కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఎక్కడో ముడిసరుకు హైదరాబాదు ఆదిలాబాదు ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పేపర్ పరిశ్రమ సిమెంట్ పరిశ్రమలు నిర్మిస్తున్నారు. కానీ ఇక్కడే ఇంత పెద్ద ఇక్కడ మనకు కృష్ణా నది ఉంది, జీవనది ఉంది, కొన్ని వేల సంవత్సరాల నుంచి అంతకు పైబడి విపరీతమైనటువంటి అమూల్యమైనటువంటి అడవి గర్భంలో ముడిసరుకులు ఉన్నాయి. తద్వారా పరిశ్రమలు నిర్మించవచ్చు. ఈ జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఒకటే సిపిఐ డిమాండ్ చేస్తుంది. ఎలాగైతే కొత్తూరు, షాద్నగర్ ఆ ప్రాంతం అంతా కూడా శంషాబాదు ఆ ప్రాంతం అంతా కలుపుకొని ఈ ఇండస్ట్రియల్ కారిడార్గా ప్రకటించి హైదరాబాదుకు పక్కన ఉన్నటువంటి దాన్ని అభివృద్ధి చేసి అదే పారిశ్రామిక కేంద్రంగా మార్చారో, ఈ కొల్లాపూరు, అచ్చంపేటు, ఈ నాగర్ కర్నూలు పరిసరాల్లో ఉన్న ముడి సరుకుల ద్వారా దగ్గర ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి ఈ నదీ నీళ్లతో పరిశ్రమలు నిర్మించి నాగర్ కర్నూలు జిల్లాలో కూడా ఖచ్చితంగా ఒక ఇండస్ట్రీ కారిడార్ని ఏర్పాటు చేయాలని, పారిశ్రామిక అభివృద్ధి బోర్డుని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో కూడా చాలాసార్లు దీనిపైన చెప్పడం జరిగింది. ప్రభుత్వం వైపుగా చర్యలు తీసుకోవాలని మేము వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ అన్ని అంశాలు మేము ప్రభుత్వంతో ఫ్రెండ్లీగా ఉంటూనే ఖచ్చితంగా కమ్యూనిస్టులుగా ప్రజలు మా నుంచి ఏమైతే ఆశిస్తారో అవన్నీ కూడా నెరవేర్చడానికి మేము వారితో ఫ్రెండ్లీగా ఉంటూనే ఈ కార్యక్రమాలన్నీ అమలు కావడానికి ప్రయత్నం చేస్తాం. అలా కాని పక్షంలో ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కులో భాగంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వంపై నిరసన ఆందోళన కార్యక్రమాలకు కూడా సిపిఐ సిద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.